హలో అక్వామన్, ఇది ఒక కుక్క బిస్కెట్. ఇప్పుడు దీన్ని చూపించి మన స్నూఫీ గారిని మంచం కింద నుంచి బయటికి తీసుకురావడమే నా ప్లాన్. వాడే బిస్కెట్ ని పట్టించుకోవట్లేదు, కానీ బట్టుగాడు చూడండి ఆ బిస్కెట్ ని ఎట్లా తింటున్నాడో. నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క బిస్కెట్లా? ఎప్పుడూ లేనిది వాడు పడుకుంటున్నా కూడా వచ్చి వాడికి బిస్కెట్ ఆఫర్ చేస్తున్నా కదా. మన స్నూఫీ గాడికి ఎక్కడో తిరకాసు కొట్టింది, అందుకే వాడు ఆ బిస్కెట్ ని తినట్లేదు. వల్లో పడ్డానికి ఐఎమ్ నాట్ స్మాల్ ఫిష్, బిల్లా కిల్లర్ ఫిష్. కానీ ఎంతైనా తిండిపోతాడు కదా, ఇంకా ఫుడ్ కి టెంప్టే బయటికి వచ్చాడు. ఇంకా నేను వాడిని పట్టుకొని రా, నీతో పనుంది అని మనోడిని బయటికి తీసుకెళ్తున్నా. అన్నట్టు ట్రైసెప్ చూడండి ఎట్లుందో. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఇంకా మనోడిని కార్ ఎక్కిచ్చి నీట్ గా కూర్చోబెట్టి, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది వీడిని ఎక్కడికి తీసుకెళ్తున్నాను. అదే హాస్పిటల్. వ్యాక్సిన్ వేయించడానికి తెచ్చాను మామ. అన్నట్టు మనోడి వెయిట్ 32 కిలోగ్రామ్స్ ఉంది. సో ఆ డోసేజ్కి తగ్గట్టుగా 3 ఇంజెక్షన్లు తీసుకున్నారు. ఒకటి రెబీస్ది, ఇంకొకటి డీవార్మింగ్, ఇంకోటి ఏదో నాకు గుర్తులేదు. పాపం ఒక్క బిస్కెట్ చూపించి 3 ఇంజెక్షన్లు వేయించాక మన స్నూఫీ గారిని చూస్తే జాలేస్తుంది మామ. పాపం నన్ను నమ్మి బిస్కెట్ తిని కారులో ఎంజాయ్ చేద్దామని వచ్చింది, కానీ నేను ఇంజెక్షన్ వేయించా. నువ్వు నా పక్కనున్నంత వరకు నాకు ఇంజెక్షన్ వేసే మగాడు ఇంకా పుట్టలేదు మామా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.